కాకా గురించి ఆయన ఆనాడు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నుంచి మొదలుకుంటే, తెలంగాణ ఉద్యమం మొదలుకుంటే, తెలంగాణ విషయంలో చిట్ట చివరి వరకు పెద్ద మంచి తెలంగాణ తెలంగాణ అని అన్నాడు. ఆ, తెలంగాణ తెలంగాణ అన్నాడు ఆయన. రాష్ట్రపతి దాకా పోయిన వ్యక్తి కూడా కదా ఆయన. సార్ మీకు చెప్పనా సార్, ఆయన తెలంగాణ ఉద్యమంలో గోలీ తినలేదు, ఒక్కరోజు జైలుకు పోలే. 67 ముషీరాబాద్ జైల్లో లేదు చెప్తాను, అది చెప్పండి మీరు. ముషీరాబాద్ అడగబోతున్నాను. కానీ కానీ అది ఏమైందంటే జైలు దగ్గర, జైలుకు ఏదైతుందో కొంతమందిని ఏదైతుందో జైలు తీసుకెళ్తున్నారు. వాళ్ళకుండి ఎక్కడో ధర్నా అయితే కంట్రోల్ రూమ్ దగ్గర ఎక్కడో అయితే ఏమైందంటే వాళ్ళు ఎంబడి మాపు వెళ్ళిపోయింది. అప్పుడు పోలీసు ఇంత కట్టుబడలేదు కదా, వాళ్ళని జైలుకి తీసుకుపోతా అంటే ఆ మాపు అయినప్పుడు ఏదైతుందో మాపు ఎంబడి పడిపోయింది అనుకోరాదండి. ఆటోలో రిక్షాలో మొత్తానికి అప్పుడు ఏముండే చాలా హీనపరిచిండే. బస్సు ఎక్కువ ఏదో బస్సు డైవర్ట్ చేసేవాళ్ళం బస్సులు మేము. ఏదైతే చలో అంటే డ్రైవర్ కండక్టర్ డ్రైవర్ అటు ఇటు పోయి అటు వెళ్ళిపోతుండే బస్సు, ఖాళీ బస్సు. పోయినాక అక్కడ ఏమైందంటే లాఠీ చార్జ్ అయింది, ఓపెన్ ఫైర్ అయింది. ఇతను చిక్కడపల్లి నుంచి జీబులో మారేడుపల్లి ఏరియాలో కట్ట పోతున్నాడు. ఆ డ్రైవర్ భయానికి ఏంటంటే తీసుకుపోయి ఒక కరెంట్ ఆ రోడ్ సైడ్ ఉన్న పోలు గుద్దింది, కింద పడ్డాడు, గాయాలైంది, హాస్పిటల్ ఉంది. పోలీసు ఫైరింగ్ కాలేదు, ఫైరింగ్ లేదు. అతను తెలంగాణ ఉద్యమంలో లేడు 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 చివరి నిమిషంలో వచ్చిండు, చేరిండు. అతను చేరిన తర్వాత తెలంగాణ ప్రజాసమితి మీద సిద్దిపేట సిట్టింగ్ ఎంపీ కనుక టికెట్ ఇచ్చారు. తప్పితే ఉద్యమంలో ఎక్కడ ఒక గంట కానీ ఒక పోలీస్ స్టేషన్ కానీ ఆయన ఏ జైలుకు పోయిన జీవితం లేదు. ఇలా శశిధర్ రెడ్డి గారు బతుకున్నారు. ఆ ఉద్యమంలో పేర్లు నెంబర్ ఆఫ్ వాళ్ళని చెప్తా. శ్యామ్ మోహన్ గారు, మదన్ మోహన్ తమ్ముడు బతుకున్నాడు. హేమాహేమీలు బతుకున్నాడు. పేర్లు చెప్పాలంటే ఒక 100 పేర్లు చెప్తా. పీజే సూరి బతుకున్నాడు. బిఎం నరసింహ ఒక దళిత నాయకుడు, సికింద్రాబాద్ ఆర్ట్స్ కాలేజ్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, లా కాలేజ్ జాయింట్ సెక్రటరీ, అడ్వకేట్, చాలామంది బతుకున్నారు. సూర్య దాసిరెడ్డి బతుకున్నారు. నేను అనుకుంటున్నా ఒక 100 పేర్లు చెప్పగలుగుతారే ఆ ఉద్యమంలో యాక్టివ్ ఉన్నవాళ్ళు. ఆయన ఏ ఒక్కరోజు జైలుకు పోలేదు. పని తెలంగాణ ప్రజాసమితిలో చేరి తెలంగాణ ప్రజలు ఈ 10 మంది మెర్జ్ అయిన తర్వాత తెలంగాణ ప్రాంతం నుంచి ఏకైక మంత్రి ఆయన ఒక్కడ, ఎవరు ఎంపీ కాలే. రాజ్యసభ నుంచి లోక్సభ నుంచి మంత్రి లేడు. నేనే డబ్బులు తెచ్చినా ఇందిరాగాంధీతో ఎన్నికల ముందని చెప్పిండు నెంబర్ ఆఫ్ టైమ్స్. అవి నా దగ్గర కట్టింగ్లు కూడా ఉన్నాయి. ఆయన చెప్పిందే. అంటే ఇందిరాగాంధీతోటి ఒప్పందంలో మొదలై చేసుకున్నారు చెన్నారెడ్డి గారు. బ్రహ్మానంద రెడ్డి అతనికి సహాయం చేయలే. తాండూరు నుంచి 67 ఎమ్మెల్యే వందే మాతరం రామచంద్రరావు గారు కేసు వేస్తే 6 ఏళ్ళు చెన్నారెడ్డి గారు డిబార్ అయింది. బ్రహ్మానంద రెడ్డి గారు అప్పుడు పవిత్రన్ ఐపీఎస్ ఆఫీసర్, ఎస్పీ, అప్పుడు రంగారెడ్డి జిల్లా లేదు హైదరాబాద్కు. ఎస్పీ స్టేట్మెంట్ వెరీ ఇంపార్టెంట్ ఉండే. అది సాయం చేయమంటే బ్రహ్మానంద రెడ్డి గారు చేయలే చెన్నారెడ్డి గారికి. 6 ఏళ్ళు డిబార్ అయ్యిండు. ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టు పోలేదు. రాజ్యసభ కేంద్ర మంత్రిగా ఉండే, రాజ్యసభ కేంద్ర మంత్రి రాజీనామా ఇచ్చిండు. ఎమ్మెల్యే పిటిషన్ ఓడిపోయాడు. ఆ ఉప ఎన్నికల్లే మాణిక్రావు గారు అప్పటి నుంచి తాండూరులో వాళ్ళ చంద్రశేఖరు, నారాయణరావు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతుందో అక్కడ ఎన్నికైతే వచ్చారు. బ్రహ్మానంద రెడ్డి గారు బ్రహ్మానంద రెడ్డి గారిని దించడానికి చెన్నారెడ్డి గారు ఏదైతుందో ఉద్యమంలో వచ్చి మెర్జ్ డబ్బులు తీసుకొచ్చినని చెప్పాడు. ఈయన ఒక్కడే ఏకైక మంత్రి. అంటే ఇందిరాగాంధీతో సంబంధం ఉండే చెన్నారెడ్డి గారు కూడా ఏదైతుందో కొంత లాబీ చేసిండు కనుక ఈ డబ్బులు తెచ్చి ఎలక్షన్ సాయం. ఎన్నికల ముందు రాష్ట్రపతి ఎన్నికల్లో 69లో తెలంగాణ ప్రజాసమితికి నూకల్ రామచంద్రరెడ్డి ప్రతిపక్ష నాయకుడు. అప్పటి వరకు గౌతులచ్చన్ ఉండే. ఎక్కడ 67లో ఎన్నికైన తర్వాత ఎప్పుడైతే ఈ తెలంగాణ ప్రజాసమితిలో ఈ పార్టీ మార్పులు లేదు కదా, ఈ కాంగ్రెస్ నుంచి ఇండిపెండెంట్ అందరు కలిసి ఏదైతుందో ఒక 30 మంది అయిన తర్వాత ప్రతిపక్ష హోదా వచ్చింది. నూకల రామచంద్రరెడ్డి గారు తెలుసు కదా, ఫేమస్ ఆఫ్ వరంగల్. అతను తర్వాత ఎంపీలు అప్పుడు కరీంనగర్ నుంచి రమాపతిరావు కాంగ్రెస్ 67, 62, 71లో పోటీ చేయలేదు సత్యనారాయణరావు గారు. తర్వాత ఇండిపెండెంట్ గెలిచిన పండిత్ నారాయణ రెడ్డి 72లో మళ్ళీ ఎమ్మెల్యే అయ్యింది బోధన నుంచి, ఆగ్రో చైర్మన్ ఉండి. తర్వాత మేల్కోటే సికింద్రాబాద్, రాజారామేశ్వరరావు మహబూబ్నగర్. ఈ నలుగురు కాక ఇంకొకరు 5 ఎంపీలు ఏదైతుందో ప్రజాసమితిలో 30 మంది ఎమ్మెల్యేలు ఉండే. ఎప్పుడైతే వివి గిరిని గెలిపించమని అంతరాత్మ మీద వచ్చిందో చెన్నారెడ్డి గారికి ఫోన్ చేసింది ఇందిరాగాంధీ గారు. మొన్న నేను సభలో చెప్పాను, చెన్నారెడ్డి గారి బర్త్ యానివర్సరీ అయింది. శశిధర్ రెడ్డి గారు ఉన్నారు, రాజమోహన్ రెడ్డి గారు ఉన్నారు, మురళీధర్రావు గారు బీజేపీ ఉన్నారు, రవీందర్ రెడ్డి గారు, వీళ్ళంతా ఇంకా హనుమంతరావు గారు ఉన్నారు. అప్పుడు ఆమె పర్సనల్గా ఫోన్ చేసి నీ మద్దతు కావాలా, 30 మంది ఎమ్మెల్యేలు, 5 లోక్సభ సభ్యులు, 1 నిమిషం రాష్ట్రపతికి వేశారు. అప్పుడు దాని తర్వాత తను కండిషన్ పెట్టాడు, మాకు మీ ఒప్పందానికి పనిచేసిన తర్వాత మాకు తెలంగాణకు జరిగిన అన్యాయాల మీద కొంత ఒక 6 సూత్రాల కార్యక్రమం వచ్చిన తర్వాత మెర్జ్ అయ్యిండు. ఒక వెంకటస్వామి మంత్రి అయ్యాడు. ఇది వాస్తవం. రాష్ట్రపతి వరకు పోయిన రాష్ట్ర అడిగాడు ఇప్పుడు ఆయన. ఎందుకంటే మీకు
ఒక ప్రశ్న అని అడిగితే దానికి ఇంత రైట్ మీరు ఇటువైపు తీసుకొని వస్తున్నారు. రాష్ట్రపతి నేను చెప్పు. ఇంకో ప్రశ్న అడుగుతాను. ఆ, నేను. ఆయన రాష్ట్రపతి స్థాయి దాకా వెళ్ళిన నాయకుడు, మామూలు విషయం కాదు. ఎక్కడనో హైదరాబాద్ రాష్ట్రపతి ఆయన చెప్పుకున్నాడు. చెప్పండి, అడగండి. ఆయన చెప్పాడు. అయితే ఇంకోటి సార్, రాష్ట్రపతి అనేది ప్రచారం జరిగింది 1998లో సుగుణకుమార్తో పెద్దపల్లి ఓడిపోయాడు, 99లో ఓడిపోయాడు. 2002లో రాష్ట్రపతి నారాయణ అనుకుంటా అప్పుడు ఏదైతుందో ఇతను రాష్ట్రపతి లాబీలో, సెంట్రల్ లాబీలో ములాయం సింగ్ అడిగారు, ఎవరు కమ్యూనిస్ట్ వాళ్ళు అడిగితే, అరే భయ్ నువ్వు కాంగ్రెస్ నుంచి గిట్ట పోటీ, వాళ్ళు బీజేపీకి వ్యతిరేకం కదా, అప్పుడు ప్రభుత్వం ఏదైతుందో వాజ్పేయి ప్రభుత్వం కదా, నువ్వు కాంగ్రెస్ నుంచి గిట్ట కాంటాక్ట్ చేస్తే వీఆర్ ట్రై టు నువ్వు అభ్యర్థం పైరవ్ చేసుకోమని చెప్పినట్టుంది చూచాయగా. ఆ ఉన్న ఫ్రెండ్స్ చెప్తాడు, సెంట్రల్లో కూర్చోవడం మంచిది అన్నాడు. దీన్ని ఏదైతుందో ప్రచారం చేసి నాకు సిపిఎం ములాయం సపోర్ట్ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు అండి 2002లో. ఈయన ఏం లేడు. రాజీవ్ గాంధీ క్యాండిడేట్ యునానిమస్ అయింది కదా అన్న, కాంగ్రెస్ క్యాండిడేట్ పెట్టలే కదా. అప్పుడు ఎవరు నారాయణన్ గారు అయినారు. అప్పుడు ప్రభుత్వం ఎవరిది? వాజ్పేయిది. రాష్ట్రపతి ఎవరైనా పెట్టిండ్రు. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారే నాకు చెప్తే, ఇవాళ కేఎస్ఆర్ మూర్తి చనిపోయాడు, ఆయన కాల్ సెంటర్ ఉండే వినోద్ ఎక్కడ పంజగుట్టలో, అక్కడ టైప్ చేసి అయితే కాంగ్రెస్ క్యాండిడేట్ కనుక పెట్టేది ఉంటే వెంకటస్వామి గారికి అవకాశం ఇవ్వండి అని ఏదైతుందో ఈయన రిప్రజెంట్ చేశాడు. వైఎస్ఆర్ ఇవాళ ఈనాడులో ఏదైతుందో ఇది ఉంటుంది కదా సిటీది, ఇది ఇవాళ ఫుల్ పేజ్ ఇవాళ దిలీప్ ఉంది, ఆ డేట్తో సహా 2002 ఇస్తా. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన లెటరు ఐజీడీస్గా ప్రింట్ ఏదైతుందో దిలీప్ గారు అప్పుడు ఈనాడులో ఉండే 2002. తర్వాత ఢిల్లీకి వెళ్ళాడు, ఢిల్లీ తర్వాత ఇన్ఫర్మేషన్ కమిషనర్. బట్ ఇప్పుడు ఈనాడుకి వెళ్ళి బయటకు వచ్చాడు, V6లో పనిచేశాడు. ఇప్పుడు ఫ్రీలాన్సర్గా ఒక సంస్థ పెట్టిండు. ఇది కఠోర నిజాలు. ఎవ్వరు ఎక్కడన్నా ఒక చిన్న సంఘటన ఆయనను అభ్యర్థిగా ప్రచారం చేసుకున్నాడు, ఎవరో సపోర్ట్ చేస్తున్నారు, ఏ ఒక్కడన్నా చిన్న 2002 అయితే అన్ని లైన్ దొరుకుతాయి కదా, అన్ని దొరుకుతాయి కదా. 2004లో ఎంపీ అయ్యిండు. తర్వాత ప్రతిభా పాటిల్ ఎవరు కాంగ్రెస్ లేడీ అయింది కదా. ఈయన అభ్యర్థన ఎక్కడ చర్చ జరగాలి. ఇది అభూత కల్పన. రాజశేఖర రెడ్డి, అరే రాజశేఖర రెడ్డి క్యాండిడేట్కే ప్రతిపక్ష నాయకుడు రామచంద్రరావుకు టికెట్ రాలే రాజ్యసభ, 2004లో రాలే, 2006లో రాలే, 2008లో వచ్చింది. ఈయన రాష్ట్రపతి ఎవరు చెప్పిండు? కాంగ్రెస్ పోటీ పెట్టలేదు, నిన్ను అడ్డుకున్నది ఎక్కడ? ఇదంతా ఏదైతుందో ఆయన ఉన్నప్పుడు కానీ చనిపోయినప్పుడు కానీ ఇదంతా గ్లోబల్ ప్రచారము. ఆయన చనిపోయినాక వెంకటస్వామి గారు చెప్తుండే, ఇప్పుడు ఆయన కొడుకులు రాష్ట్రపతి అడ్డుకున్నారు, పేరు చెప్పారు రాజశేఖర రెడ్డి గారు. ఇది చాలా అసూయతో ఎక్కడన్నా ఒక చిన్న సంఘటన చూపితే, సార్ బుచ్చన్న గారు మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎక్కడన్నా ఒక చిన్న రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన ఎక్కడైనా ప్రచారం చేసుకున్నట్టు కానీ ఏదైనా పేపర్లో కానీ, జాతీయ పేపర్లో, స్థానికంగా ఈవెన్ రామగుండం గోదావరి కానీ పేపర్లో కూడా రాష్ట్రపతి అని వచ్చేది ఉంటే ఐ లీవ్ దిస్ కంట్రీ, ఈ దేశం వదిలిపెట్టిపోతున్నా, జీవితంలో ఇండియాలో ఉండా, నేను చావలేను, ఆత్మాహుతి చేసుకోలేను, ఎవరైనా చంపుతా కూడా రైడే, లేకపోతే జీవితాంతం వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ పని ఇంటి ముంగట్టు ఒక డబ్బా పెట్టి అక్కడనే ఆ నుంచే ఈయనొచ్చింది వాళ్ళతో మాట్లాడ, జీవితాంతము ఫ్రీగా వాళ్ళ ఇంటి దగ్గర పనిచేయడం.